సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? పిల్లలు ఎగ్జామ్స్ బాగానే రాస్తూ ఉన్నారు కదా? కలవరపడకండి. నీతిమంతుల సంతాన పక్షాన దేవుడు ఉంటారు అని వాగ్దానం చేసింది. దేవుడు మనకిచ్చిన మన పిల్లల పక్షాన నిశ్చయంగా దేవుడు నిలవబడి వ్రాయబోయే ఎగ్జామ్స్లో గొప్ప విజయం తన మహిమ కొరకు దేవుడు అనుగ్రహించునుగాక. అవును, గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా? తమ్ముడు, చెల్లి, మిమ్మల్ని యవన పిల్లలు, అమ్మా నాన్న కుటుంబ ప్రార్థనకు మిమ్మల్ని ఆహ్వానిస్తే కుటుంబ ప్రార్థనలో కూర్చుంటున్నారా? ఇంటి యజమానుడు మాత్రమే కాదు, యజమానుడే యాజకుడు కావాలి. సాయంత్రం కుటుంబ ప్రార్థన జరిగేటట్లుగా నీ కుటుంబాన్ని కుటుంబ ప్రార్థన బలిపీఠం మీద కట్టుకోగలుగుతున్నావా? ఒకవేళ కుటుంబాలు కుటుంబ ప్రార్థన బలిపీఠాలు పడిపోతే ఈ రాత్రి నుండే నిశ్చయంగా పడిపోయిన కుటుంబ ప్రార్థన బలిపీఠాలు తిరిగి కట్టుకునే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచారు కదూ, వాక్యం చదువుకున్నారు కదూ. గడిచిన రాత్రి ఎవరెవరు కుటుంబ ప్రార్థన చేసుకున్నారో, ఈ అరుణోదయపు దినాన్ని ఎవరెవరు కంఠధ్వని దేవునికి వినిపించారో ప్రతివారు తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో రాయండి. మీరు పెట్టిన చిన్న కామెంట్ అనేకులను బ్రతికిస్తుంది. మంచిది. ఈరోజు మంగళవారం కదా, సిస్టర్ జ్యోతి జెర్మియా యూట్యూబ్ ఛానల్ నుంచి ఓ ప్రత్యేకమైన వర్తమానం మనకు అందించబడుతుంది. తప్పకుండా వినండి, ఆశీర్వదించబడండి. మంచిది. ఈ దినం ఓ ప్రాముఖ్యమైన సందేశం. ప్రతి క్రైస్తవుని ఆధ్యాత్మిక జీవితంలో, దైనందిన జీవితంలో జరిగే ఈ అనుభవాలు క్రైస్తవ జీవితంలో నిలకడలేని భక్తికి 12 కారణాలు. విన్నారా? హోషేయ గ్రంథం నుంచి ఒక అద్భుతమైన వర్తమానం ఈ దినం నుంచి ప్రభువు అనుమతిస్తే రాగల దినాల్లో అప్పుడప్పుడు ఈ వర్తమానం మీతో పంచుకోవటానికి పరిశుద్ధాత్ముడు నాకు సహాయం చేసిన కొలది ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీ బైబిల్లో ఒకసారి తెరిచి చూడండి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును? యూదా, నిన్ను నేనేమి చేతును? తెల్లవారగానే కనపడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతకాలమున పడు మంచు ఆవిరైపోవునట్లును నీ భక్తి నిలువకపోవును. విన్నారా? అటు ఇశ్రాయేలు ప్రజలతో, ఇటు యోధా జనాంగంతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, ప్రాతకాలాన్ని పడే మంచు ఎలా ఉంటుందో మీ భక్తి కూడా నిలకడ లేకుండా ఉంటుంది అంటాడు. ఉదయకాలం మంచు పడినప్పుడు మనం పల్లెటూరులో చూస్తాం కదా, దట్టమైన మంచు. అసలు ఎదుట నిలవబడిన వ్యక్తిని కూడా గుర్తుపట్టలేం. కొన్నిసార్లు ఈ మంచు కాలంలో వాహనాలు డ్రైవ్ చేయటం ఎంత ఇబ్బంది అయిపోతుందో, లైట్ వేసినా ఎదురొచ్చే వాహనం కనపడదు. అందుకని ఈ మధ్య కారులకి, వాహనాలకి ఫాగ్ లైట్ అని మంచులో కూడా దూసుకొని వెళ్ళే వెలుగు అన్నట్లుగా ఫాగ్ లైట్ ఒకటి కనిపెట్టారు. ఎంత ఫాగ్ లైట్ వేసినా మంచులో డ్రైవింగ్ చేయటం బహు కష్టం. ఎందుకంటే అంత దట్టమైన మంచు అరుణోదయపు వేళ ఉంటుంది. అయితే కొంచెం 7-8 అవటంతో సూర్యుడు అలా ఉదయిస్తూ ఉంటే క్రమక్రమంగా మంచు ఆవిరైపోతుంది. 10 ఆ ప్రాంతంలో అదే మార్గం గుండా వస్తే అసలు మంచు ఆనవాలే కనపడదు. ఈ దారిలోనైనా ఉదయం ఇంత మంచు ఉంది, మంచు జాడ లేదే అన్నట్లుగా అనిపిస్తుంది. అవునంటారా కాదంటారా? ఉదయకాలం దట్టంగా కనపడింది,
అరుణోదయపు దినాన దట్టంగా కనపడింది, 10 అయ్యేసరికి మంచంతా ఆవిరైపోతుంది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల భక్తి కూడా ఒక సమయంలో దట్టమైన భక్తి పరులుగా, బలమైన ప్రార్థనా పరులుగా, బలమైన భక్తి బీజం కలిగిన వారిగా కనపడుతున్నారు. కొంతకాలం తర్వాత, కొన్ని రోజుల తర్వాత ఆ ప్రార్థన, ఆ విశ్వాసం, ఆ పరిశుద్ధత, దేవుని పట్ల వారి గుండెల్లో ఉండే ప్రేమ, దేవుని ఆరాధించే ఆ ఆరాధన భావం మంచు ఆవిరైపోయినట్లుగా ఆవిరైపోతుంది. అంటాడు, నీ భక్తి నిలవకపోతుంది, నీ భక్తి నిలవటలేదు, నీ మనసంతా చంచలమైన మనస్సుగా ఉంది అని యావత్ ఇశ్రాయేలు జాతిని గూర్చి హోషేయ గ్రంథంలో మాట్లాడతాడు. తమ్ముడు, చెల్లి, ఒకసారి నా వైపు చూడు. అమ్మా, అక్క, ప్రియ అన్న, నీ భక్తి కూడా నిలకడలేని భక్తిగా ఉందా? చంచలమైన మనసు కలిగిన వాడిగా బ్రతుకుతున్నావా? ఈరోజు తీసుకున్న తీర్మానాల్లో రేపే నువ్వు నికరంగా నిలవబడలేక, ఏం దేవుళ్ళే, ఏ భక్తిలే అన్నట్లుగా ఏదో అంటారు కదా, దేవుడు దీన మనసు కలిగి బ్రతకండిరా అంటే, ఈరోజు ప్రజల పరిస్థితి దీన మనసుకు బదులు దినానికి ఒక మనసు వస్తుందట. సోమవారం ఉన్న మనసు ఆదివారం ఆరాధనకి వెళ్ళినప్పుడు ఉన్న మనసు సోమవారం ఉండట్లేదు, సోమవారం ఉన్న మనసు బుధవారం ఉండట్లేదు, బుధవారం ఉన్న మనసు శనివారం ఉండట్లేదు. నిలకడ లేని భక్తి జీవితం నీ ఆధ్యాత్మిక జీవితంలో చేస్తున్నావా? ఈ వర్తమానం నీతోనే. నువ్వు విని ఈ వర్తమానం సాధ్యమైనంత వరకు అనేకులకు షేర్ చేయటానికి ప్రయత్నం చేయండి. ఈ హోషేయ గ్రంథంలో ఇటు ఇశ్రాయేలీలు, అటు యోధా జనం. ఇశ్రాయేలీలు అంటే 11 గోత్రాల వారు, అదే 10 గోత్రాల వారు. యోధా గోత్రాన్ని యోధా గోత్రం అని పిలిచారు. మొత్తం ఇశ్రాయేలీలే, కానీ 2గా చీలిపోయిన తర్వాత ఇజ్రాయేలు రాజ్యం, యోధా రాజ్యం. ఇశ్రాయేలుని కొన్నిసార్లు ఎఫ్రాయిము అని హోషేయ గ్రంథంలో దేవుడు సంబోధించారు. మెట్టుకు ఇశ్రాయేలీలు చంచలమైన భక్తి చేయటానికి, నిలకడలేని భక్తి చేయటానికి హోషేయ గ్రంథంలో ఇంచుమించు 12 కారణాలు ఉన్నాయి. ఈ 12 ఒకే రోజు చెప్పలేను, 1.5 2 గంటలు అవుతుంది. ఈరోజు ఒక 3 కారణాలు చెప్తాను. నంబర్ 1, ధన్యము చేసే దేవుని వాక్యాన్ని వారు అన్యముగా ఎంచారట. ఇది రైమింగ్ కోసం చెప్పిన మాట కాదు సుమే, క్రైస్తవ జీవిత అక్షర సత్యం. ఏంటి, మరొకసారి చెప్పేదా? బ్రతుకులను ధన్యం చేసే దేవుని వాక్యాన్ని వారు అన్యముగా ఎంచారట. ఎక్కడుంది ఈ మాట? చూడండి, హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, చదువుచిన. నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను. ఎంత భయంకరమైన మాట చూడండి. నేను అతని కొరకు ధర్మశాస్త్రాన్ని పూర్ణంగా రాయించాను. అతని కొరకు నేను రాయించిన ధర్మశాస్త్రాన్ని అతడు ఎలా ఎంచాడట చెప్పండి? అన్యముగా ఎంచాడు. తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, దేవుడు ఈ ధర్మశాస్త్రాన్ని నీ కొరకు దేవుడు రాయించాడు. బోధిస్తున్న నా కొరకు దేవుడు రాయించాడు. ఇది ఎవరి కొరకో రాయించాడు అని అనుకోకు. అనేక మంది ప్రవక్తలను, దైవ సేవకులను బలపరిచి ఏ ఇంట్లో ఉండి వాక్యం వింటున్నావో నీ కొరకే దేవుడు రాయించాడు. అసంపూర్ణంగా రాయించలా, పూర్ణముగా రాయించాడు. నేను చాలాసార్లు చెప్తా కదా, సకల శాస్త్రాలకు మించింది రాజగ్రంథం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. అన్ని విషయాలు ఇందులో ఉన్నాయి. ఈ గ్రంథం అసంపూర్ణమైనది కాదు, పరిపూర్ణమైనది. భూలోకంలో ఎలా బ్రతకాలి, భుక్తికి భక్తికి, ఇహలోకానికి పరలోకానికి కావలసినవన్నీ పూర్ణంగా దేవుడు వ్రాయించాడు. ఎందుకు అన్నా?
నీ కొరకు వ్రాయించిన దాన్ని ప్రతిరోజు చదువుకొని నీ దైనందిన జీవితంలో అన్వయించుకో. విన్నారా? అన్వయించుకోగలిగితే ఈ ధర్మశాస్త్రం నీ బ్రతుకును ధన్యం చేస్తుంది. నిన్ను ధన్యుడు అని ప్రజలు మాట్లాడతారు. అందుకనే యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు ఇలా మాట్లాడతాడు, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దీనితో నీ కడుపును నింపుకో అంటాడు. విన్నారా ఈ మాట? నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని, విన్నారా ఈ మాట? విన్నారా? ఎక్కడ రాసింది? యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం అని చెప్పే కదా. ఈ గ్రంథమును ఆహారంగా తీసుకోమన్నానని చెప్పి ఈ రోజు నుండి రోజుకో పేజీ చింపుకొని తినమని కాదు ఈ మాటకున్న అర్థం. ఈ కాగితాలతో కడుపు నింపుకోమని కాదు. విన్నారా? దీనిలో రాయబడిన ప్రతి మాటను చదువుకుంటూ ఆ వాక్యం చేత నీ అంతరంగాన్ని నింపుకోవాలి. ఎలా తీసుకోవాలట? ఆహారముగా తీసుకోవాలి. ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటాం కదా. క్రమం తప్పకుండా తీసుకుంటాం. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్, రైట్? మరల మధ్యలో స్నాక్స్ ఉంటాయి కదా. అది చూడండి, క్రమం తప్పకుండా. ఒకవేళ 1 గంటకు చేయాల్సిన భోజనం 1 గంటకు చేయకపోతే 2 అయిందంటే కడుపులో నకనకలో ఇక షుగర్ పేషెంట్లు బాధ ఏం చెప్పి చెమటలు పడతాయట, కాళ్ళు చేతులు గడగడగడ వణుకుతాయట. విన్నారా? అంటే క్రమం తప్పకుండా ఆహారం తీసుకుంటాం. అది కూడా ఎలా తీసుకుంటాం? ఆశతో, ఆతృతతో. రోజు చేసే భోజనమేగా, రోజు తినే అన్నమేగా, రోజు తినే మాంసమేగా అని ఇప్పుడైనా అనుకున్నారా? ఇందాక చెప్పే కదా, 2ంటికి చేయాల్సిన భోజనం ఒకవేళ 3 దాకా రాకపోతే అదేదో కడుపులో ఎలుకలో పాములో బరిగెత్తుతాయట ఏదో అంటారు కదా. ఏ వ్యక్తి అయిన ఆహారాన్ని ఆకలితో, ఆశతో తీసుకుంటాడు. దేవుని వాక్యాన్ని కూడా ఆశతో, ఆకలితో తీసుకో. నీ కొరకు వ్రాయించిన ఈ ధర్మశాస్త్రాన్ని ప్రతిదినం ధ్యానించు, ధన్యుడు అవుతావు. దీన్ని అన్యంగా ఎంచావా, బ్రతుకు దౌర్భాగ్యం అయిపోతుంది. క్రైస్తవ సంఘ చరిత్రలో కొంతమంది భక్తులు ఉన్నారు. వారిలో జార్జ్ ముల్లర్ గారు అగ్రజుడు. దేవుని వాక్యాన్ని ధ్యానించిన విషయంలో మీకు తెలుసా, ఆయన తన జీవిత కాలంలో 200 సార్లకు పైగా బైబిల్ చదివాడట. తమ్ముడా, ఏం ఒకేసారి నోరు తెరిచావు? అవును, 200 సార్లకు పైగా బైబిల్ చదివాడట. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, మీ జీవితంలో కనీసం ఒక్కసారైనా బైబిల్ చదివారా? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతిరోజు వాక్యం ధ్యానించే అనుభవం నీకుందా? ఒక చిన్న ప్రశ్న, ఈ వాక్యం వింటున్న మీలో మీరు రక్షణ పొందిన నాటి నుండి ఈనాటి వరకు ఎన్నిసార్లు బైబిల్ చదివి పూర్తి చేశారో మీకు అవకాశం ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి. మీరు వ్రాసింది కొంతమంది చదువుకొని బైబిల్ చదువుకోవటానికి ఇన్స్పైర్ అవుతారు. 200 సార్లకు పైగా జార్జ్ ముల్లర్ గారు బైబిల్ చదివారని చెప్పే కదా. ఈ 200 సార్ల్లో 100 సార్లు నిలువు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనాపూర్వకంగా భక్తుడు దేవుని వాక్యం ధ్యానించాడట. బాబోయ్, ఎన్ని మారులు? 100 మారులు. ఎలా చదివాడు? మోకాళ్ళ మీద ఉండి దేవుని వాక్యాన్ని ధ్యానించాడట. అందుకనే ప్రపంచ చరిత్రను తిరగరాసే గొప్ప దైవజనుడిగా మార్చబడ్డాడు. విన్నారా? ఇంగ్లాండ్ దేశాన్ని, ప్రపంచ దేశాలను గడగడలాడించిన గొప్ప దైవజనుడు, ద గ్రేట్ డాక్టర్ జాన్ వెస్లీ గారు అంటారు, ఐఎమ్ ఏ మ్యాన్ ఆఫ్ వన్ బుక్. ఐఎమ్ ఏ మ్యాన్ ఆఫ్ వన్ బుక్. ఒక పుస్తకానికి చెందిన మనిషిని. ఆ పుస్తకం నాకుంటే అదే నా ప్రపంచం. ఇంకే పుస్తకం నాకు అవసరంలా, సెల్ ఫోన్ అవసరంలా, టీవీ అవసరంలా, సోషల్ మీడియా అవసరంలా. ఐఎమ్ ఏ మ్యాన్ ఆఫ్ వన్ బుక్. ఏంటా బుక్? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. లాటిన్ భాషలో బైబిల్ని తర్జుమా చేసిన ఓ గొప్ప భక్తుడు జెరోమ్.
జెరోమ్ అనే భక్తుడు ఏమంటారో తెలుసా? ఇగ్నోరెన్స్ ఆఫ్ స్క్రిప్చర్స్, ఇగ్నోరెన్స్ ఆఫ్ స్క్రిప్చర్స్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఇగ్నోరెన్స్ ఆఫ్ లార్డ్, ఇగ్నోరెన్స్ ఆఫ్ గాడ్. విన్నారా? ఒకడు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేశాడంటే, చదవకుండా, వాడు సాక్షాత్తు దేవుణ్ణే నిర్లక్ష్యం చేస్తున్నట్టు లెక్క. తమ్ముడు, ఈరోజు బైబిల్ చదివేవా అని రోజు ఎందుకు అడుగుతాను? వాక్యం దేవుడు. వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసావు అంటే సాక్షాత్తు దేవుని నువ్వు నిర్లక్ష్యం చేసినట్టు లెక్క. దేవుని వాక్యాన్ని లొడలొడ చదువుకుని వెళ్ళటమే కాదు, కీర్తనలో ఒక మాట రాస్తుంది కదా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని ధ్యానించువాడు ధన్యుడు. వాడు నీటి కాలువల ఓర్న నాటబడిన చెట్టులాగా ఎప్పుడు పచ్చగా తన కాలమందు ఫలమిచ్చేవాడిగా ఉంటాడు. భక్తిహీనుడు అలాగూ ఉండక గాలికి చెదరగొట్టబడే పొట్టులాగా ఉంటాడు. నీ భక్తి నిలకడగా ఉండాలంటే నీ కొరకు రాయించిన ధర్మశాస్త్రాన్ని అన్యంగా ఎంచక ధన్యంగా ఎంచి ప్రతి దినం ధ్యానించు. పొట్టులా కాదు, చెప్పండి, పొట్టులా కాదు, చెట్టులాగా బ్రతికే కృప దేవుడిచ్చునుగాక. తమ్ముడు, చెల్లి, నా చేతులెత్తి దీవిస్తున్నా. ఇంతకాలం నీ భక్తి పొట్టులాగా ఉందేమో, ఈ దినం నుండి పొట్టులాంటి నీ భక్తిని చెట్టులాగా స్థిరమైన భక్తి వరంగా దేవుడు అనుగ్రహించునుగాక. రెండవది, నిలకడలేని భక్తి ఇజ్రాయేలు ప్రజలు చేయటానికి కలిగిన రెండవ కారణం, శరీరానుసారమైన మనస్సును వారు కలిగి ఉన్నారట. తమ్ముడు, చెల్లి, నీ మనస్సు చాలా ప్రాముఖ్యమే. నీ మనస్సు ఆత్మ సంబంధమైనదైతే ఒక ఆత్మ సంబంధిగా నువ్వు మారతావు. నీ మనస్సు భూ సంబంధమైనదైతే భూ సంబంధమైన వాడిగా నువ్వు మారతావు. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. ఎలీషా, గెహజీ, వీళ్ళిద్దరిలో భూ సంబంధమైన మనసు కలిగిన వాళ్ళు ఎవరు? చెప్పండి. ఆత్మ సంబంధమైన మనసు కలిగిన వాళ్ళు ఎవరు? నేనంట, మనసు ఒక్కటుంటే చాలు, మార్గం ఆటోమేటిక్గా దేవుడు తెరుస్తాడు. ఏలి ఆరోహణమే వెళ్ళేటప్పుడు అడుగుతాడు, ఎలీషా, నా వలన నీకేం కావాలి? నేనంట, ఎలీషా స్థానంలో కనుక ఇంకొక అసిస్టెంట్ పాస్టర్ ఉన్నట్టయితే, పాస్టర్ గారు, నువ్వు ఒక 100 చర్చీలు కట్టావు కదా, నా పేరు ఒక 50 చర్చీలు రాసిపోయా, లేకపోతే నీకు కారు ఉంది కదా, ఆ కారు నాకు ఇచ్చిపోయా అనేవాడు. ఆయన అయ్యన్లా ఏమన్నాడు తెలుసా? ఏలినవాడా, నీ మీద ఉన్న పరిశుద్ధాత్మలో రెండంతల ఆత్మశక్తి నాకు వచ్చినట్లుగా ఆ వరం నాకు దయచేయి. గెహజీ ఏం కోరుకున్నాడు? వెండి బంగారాలు వస్త్రాలు కోరుకున్నాడు. విన్నారా? ఆత్మ సంబంధమైన మనసు కలిగిన ఎలీషా రెండంతల అభిషేకంతో సేవ చేశాడు. శరీరానుసారమైన మనసు కలిగిన గెహజీ కుష్టు వ్యాధి అన్న. ఇక్కడ హోషేయ గ్రంథంలో మనసును గురించి ఎక్కడ రాసి ఉంది? మీరు రెఫరెన్స్ చూపించకుండా చెప్పారు కదా అంటారా? రండి చూడండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం, 5వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. చదువుచనా? నా జనులు తాము పెట్టుకొనిన కర్ర యొద్ద విచారణ చేయుదురు. ఓకే. తమ చేతి కర్ర వారి సంగతి తెలియజేయును. ఓకే. వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు. ఇక ఇంతకు మించి పచ్చిగా నేనేం చెప్పలేను. వారి మనస్సు వ్యభిచారపు మనసట. ఆ వ్యభిచారపు మనస్సు వారిని త్రోవ తప్పించింది. హోషేయ 5:4 కూడా ఒకసారి చూడండి. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోవుదురు. వారిలో వ్యభిచార మనస్సుండుట వలన, విన్నారా? వారిలో వ్యభిచార మనస్సుండుట వలన వారు యెహోవాను ఎరుగకయుందురు. బైబిల్లో యెహోవాను ఎరుగకే సేవ చేసిన వాళ్ళు 2 ఉన్నారు. వాళ్ళ పేర్లేంటో
ఎరిగిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో రాయరు. వారు చేసేది యెహోవా సేవే, కానీ యెహోవా ఎవరో వాళ్ళు ఎరుగక దేవుని సేవ చేశారట. ఎందుకు ఎరుగక ఒకడు దేవునిలో బ్రతుకుతాడు, దేవుని మార్గంలో బ్రతుకుతాడు? వ్యభిచారపు మనస్సు. ఈ వాక్యం వింటున్న యవన తమ్ముడు, నీ మనస్సులో పదే పదే కాముకత్వపు కోరికలు వస్తున్నాయి కదూ, కాముకత్వపు దురాశలతో రేగిపోతున్నావు కదూ. పరస్త్రీని చూసినప్పుడు హృదయాంతరేంద్రియాలలో ఒక తెలియని మోహపు దురాత్మ నిన్ను పట్టి పీడిస్తూ ఉంది కదూ. శరీరపు కోరికలను జయించలేక, వాటిని నియంత్రించుకోలేక ఒక కామికుడిగా బ్రతుకుతున్నావు కదూ. జాగ్రత్త. నీ మనస్సు వ్యభిచారపు మనసు అయితే ఈ దివ్యమైన త్రోవలో నుంచి నువ్వు తొలగిపోతావు. దేవుని యొద్దకు నువ్వు ధైర్యంగా రాలేవు. ఎందుకు వీళ్ళు నిలకడలేని మనసుతో ఉన్నారా అంటే, వీళ్ళ మనసు ఆత్మ సంబంధమైన మనసు కాదు, శరీర సంబంధమైన మనసు. ఏ వీడియోస్ చూసి కాముకత్వాన్ని రేపుకుందామా? ఇక నేను ఇంకంతకు మించి ఏం చెప్పగలను? ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం అనుభవిస్తామా అని ఈ శరీర సంబంధమైన మనస్సు వారిని త్రోవ తప్పించిందట. తమ్ముడు, చెల్లి, ఏ చీర కట్టుకుందాం, ఎట్లా మేకప్ అవుదాం, హెయిర్ స్టైల్ ఎట్లా స్టైలిష్గా చేద్దాం, ఐబ్రోస్ ఇంకా అందంగా కనపడాలంటే నేనేం చేయాలి, నా పెదాలు గ్లామరస్గా, నా ఫేస్ గ్లామరస్గా కనపడాలంటే నేనేం చేయాలి? మిమ్మల్ని అడుగుతా, ఇది శరీర సంబంధమైన మనసా, ఆత్మ సంబంధమైన మనసా? ఒకసారి కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఇది శరీర సంబంధమైన మనసా, ఆత్మ సంబంధమైన మనసా? నిన్ను బ్రతికించేదైనా నిన్ను చంపేదైనా ఈ భక్తి మార్గంలో నీ మనస్సే. నిన్ను నిలకడైన వాడిగా చేసేదైనా, చంచలమైన వాడిగా చేసేదైనా నీ మనస్సే. నీ మనస్సు శరీరానుసారమైన మనస్సు అయితే భక్తిలో నువ్వు నిలకడగా ఉండలేవు, ప్రార్థనలో దేవుని మార్గంలో నిలకడగా ఉండలేవు. నీ మనస్సు ఆత్మ సంబంధమైన మనస్సు అయితే, ఆత్మ సంబంధమైన మనస్సు శరీరానుసారమైన మనస్సును గూర్చి రోమాపత్రికలో పౌలు గారు ఇలా అంటాడు. 8వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం నుంచి కొన్ని విలువైన మాటలు చెప్తాడు. చదువు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, అది ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమైనది. నెక్స్ట్, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. విన్నారా? శరీరానుసారమైన మనస్సు నంబర్ 1 నిన్ను త్రోవ తప్పిస్తుంది. నంబర్ 2 ఆధ్యాత్మిక మరణాన్ని కలుగు చేస్తుంది. నంబర్ 3 దేవునికి లోబడదు. విన్నారా ఈ మాట? నంబర్ 4 దేవుని వాడు సంతోషపరచలేడు. నీ మనసు ఎలాంటిది? ఏం తిందుమా, ఏం సంపాదించుకుందామా, లోకంలో ఏ సుఖ సౌఖ్యాలు అనుభవిద్దామా అనే ఆలోచనతో రగులుతున్నావా? నా దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి అని ఆలోచిస్తున్నావా? నేను బ్రతికించేది నీ మనస్సు అన్న సంగతి ఎరిగి ఎప్పుడు ఆత్మ సంబంధమైన మనస్సుతో దేవుని సన్నిధిలో బ్రతికే కృప దేవుడు మనకిచ్చునుగాక. నేను బ్రతికించేది నీ మనస్సు. ఏ మనస్సు? ఆత్మానుసారమైన మనస్సు. నీ మనస్సు నిండా దేవుని ఆలోచనలతో నింపుకో. నిలకడైన భక్తి దేవుడు వరంగా నీకు దయచేయునుగాక. 3వది చూడండి, కాని నడతను వారి వాడుక చేసుకున్నారట. చూడండి ఆ మాట. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 2-3 వచనాలు. 2-3 వచనాలు. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకాయను. విన్నారా? వారి వాడుకేంటి? కాని నడత వారికి వాడుక. ఇందాక ఆ పేర్లు ఏం చదువుతాం? వ్యభిచారం, అబద్ధం, మోసం, దొంగతనం, కన్నం వేయటం, ఇది వీళ్ళకి అలవాటు అయిపోయింది. కాని నడత వారికి వాడుకైంది.
క్రైస్తవుడా, నీకున్న వాడుకేంటి? ఆ వాడుక అంటే అలవాటు. నీకున్న అలవాటు ఏంటి? ఓ మాట చెప్తా. నేను ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, ఈ సేవా కార్యక్రమాల్లో కొనసాగుతూ ఉన్న తర్వాత, నేను ప్రభు దగ్గర వాడుక చేసుకున్న ఒక అలవాటు ఏంటంటే, ఉదయం లేవటంతో మొట్టమొదటి దేవుని సన్నిధిలో మోకాళ్ళు ఉండటం. మోకాళ్ళు నేను మరుక్షణమే, దేవా, ఈ నూతన దినం నాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రం. ఈ దినమంతా నీ కొరకు బ్రతకటానికి నాకు కావలసిన కృప దయచేయి. స్తోత్రం, కృప. ఈ రెండు పదాలు ఉచ్చరించిన తర్వాత, ఆ తర్వాత దినచర్య ప్రారంభిస్తాను. విన్నారా? ఒకవేళ మంచం మీద పండుకున్నాం, లేవటంతో ఫోన్ ఎక్కడుంది? కొందరికి ఫోన్ వాడుక. లేవటంతో ఫోన్ ఎక్కడుంది, మెసేజ్లు ఏమొచ్చాయి, ఫోన్ పట్టుకోవటం వాడుక. నేను ప్రభు దగ్గర చేసుకున్న తీర్మానం ఏంటంటే, నా కన్నులు మొట్టమొదట దేవుని వాక్యాన్ని చూడాలి, నా పెదాలు మొట్టమొదట దేవునితో మాట్లాడాలి. విన్నారా? ఆ తర్వాతే ఎవరితోనైనా మాట్లాడటం. సరే, వాడుకేంటంటే మంచం మీద నుంచి వెంటనే జరున జారి మోకాళ్ళు ఉండటం వాడుక. ఒకరోజు అలా ప్రార్థన చేసుకుంటూ చాప మీద పండుకున్నాను. పండుకున్న తర్వాత ఎప్పుడో మధ్యలో మెలకు వచ్చింది. ఇక ప్రార్థన టైం అయినట్టుందని చెప్పి ఆ చాప మీదే ఉండి కాలు ఇట్లా అంటున్నా మరి నేల తగులుతుంది. ఇప్పుడు మంచం మీద ఉన్నప్పుడు జరును జారేటప్పుడు ముందు కాళ్ళు నేల మీద అంటాం కదా. చాప మీద పడుకొని కాలు నేల మీద అనిద్దాం అన్నట్లుగా ఆల్రెడీ ఉంది నేల మీదే. అప్పుడు అనిపించింది, వాడుక అనేది ఎలా ఉంటుందా? నీ బాడీ దానికి ట్యూన్ అయిపోవాలి. సెల్ ఫోన్కి కాదు, న్యూస్ పేపర్కి కాదు. వీళ్ళు దేనికి వాడుకయ్యారయ్యి అంటే, కాని నడతకు వాళ్ళు వాడుకైపోయారు. క్రైస్తవ జనమ, నా జీవితంలో భక్తిలో నిలకడ మనకు ఉండాలంటే మనకి ఏది వాడుకై ఉండాలో తెలుసా? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికారు. నీవు నేను ఏ శరీరంతో ఉన్నామో అదే శరీరంతో బ్రతికారు. నీ ప్రభువులో ఎక్కడ చంచల బుద్ధి లేదో, స్థిరప్రజ్ఞుడు, స్థిరుడు, ఆయనలో గమనాగమనం, వాటి వలన కలుగ మార్పైన చంచలమైన లేశమైన నీ దేవునిలో లేశమైన లేదు. స్థిరప్రజ్ఞుడు 33.5 సంవత్సరాల్లో ఎక్కడ చంచలత్వంతో ఉన్నట్లుగా లేఖనాల్లో చూడం. ఆయన స్థిరబుద్ధి కారణం ఏంటో తెలుసా? దానియేలు స్థిరబుద్ధి కారణం ఏంటో తెలుసా? వారిలో కొన్ని వాడుకలు ఉన్నాయి. చూడండి, లోకాసువార్త 4వ అధ్యాయం 16వ వచనం, లోకాసువార్త 22వ అధ్యాయం 40-41 వచనాలు ఒకసారి చూడండి. లోకాసువార్త 4వ అధ్యాయం 16వ వచనం, 4:16. ఆయన తన వాడుక చొప్పున సమాజ మందిరమునకు వెళ్ళెను అని రాసి ఉంటుంది. అలాగే లోకాసువార్త 22:40-41. విన్నారా ఈ మాటలు? సమాజ మందిరానికి వెళ్ళటం యేసయ్యకు వాడుక. ఏ దేశంలో ఎక్కడుండి వాక్యం వింటున్నావో తమ్ముడా, చెల్లే, దేవుని మందిరానికి వెళ్ళటం ఒక వాడుక నీకు ఉండాలి. ఆదివారపు ఆరాధనకి వెళ్ళటం వాడుక, బైబిల్ స్టడీకి వెళ్ళటం వాడుక, ఉపవాస ప్రార్థనకు వెళ్ళటం వాడుక, దేవుని సన్నిధికి వెళ్ళటం ఒక వాడుక, ఒక అలవాటు. రోజు ఉదయం స్కూల్కి వెళ్ళటం విద్యార్థికి ఎలా వాడుకో, ఆఫీస్కి వెళ్ళటం ఉద్యోగస్తుడికి ఎలా వాడుకో, క్రైస్తవుడికి క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళటం వాడుకై ఉండాలి. ఎందుకు మందిరానికి వెళ్ళాలో తెలుసా? తమ్ముడు, నా వైపు చూడు. ఈ భూమి మీద మనిషికి ప్రతి స్థలం అపవిత్రత పంచే స్థలమే. ఉద్యోగ స్థలమైనా, వ్యాపార స్థలమైనా, ఎక్కడైనా ప్రతిదీ పాపాన్ని పంచే స్థలం. మానవాళికి పవిత్రతను పంచే ఏకైక స్థలం జీవము కలిగిన దేవుని మందిరం. అందుకనే ఎప్పుడు మందిరాన్ని నిర్లక్ష్యం చేయకు. మందిరానికి క్రమం తప్పకుండా వెళ్ళటం
నీకు వాడుకైతే స్థిరప్రజ్ఞుడిగా దేవునిలో బ్రతుకుతావు. లోకాసు వార్త 22వ అధ్యాయం 39, 40, 41 వచనాలు. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా, విన్నారా, యేసయ్యకు ఒక వాడుక ఒలీవల కొండకి. ఎందుకు? గ్రీనరీ చూడటానికా? సీనరీ చూడటానికా? అందాలు చూసి ఆనందించటానికా? కాదు 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 కాదు. ఒలీవల కొండకు వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేయటం ప్రభువుకు వాడుక. ప్రతిదినం ముమ్మారు ప్రార్థన చేయటం దానియేలుకు వాడుక. రోజుకు 7 మార్లు స్తుతించటం, 3 మార్లు ప్రార్థించటం దావీదుకు వాడుక. అందరికీ ఒక వాడుక ఉంటుంది. పొద్దున్నే టిఫిన్ చేయటం వాడుక, అది అందరికి ఉండే వాడుకే. మధ్యాహ్నం డిన్నరా ఏదో ఒకటి లంచ్ చేయటం అందరికీ వాడుకే. రాత్రి డిన్నర్ చేయటం అందరికీ వాడుకే. మరలా దీనికి తోడు పొద్దున్న టీ అంట, సాయంత్రం టీ, అయినారా, స్నేక్స్ వాడుక. కానీ ప్రభువుకున్న వాడుక, దానియేలుకున్న వాడుక, దావీదుకున్న వాడుక వారిని స్థిరులుగా చేసింది. తమ్ముడు, ఈ దినం నుండి క్రమం తప్పకుండా వాక్యం చదవటం వాడుకగా చేసుకో. దేవుని గూర్చిన ఆలోచనలు వాడుకగా చేసుకో. ప్రార్థనా జీవితాన్ని వాడుకగా చేసుకో. ఎప్పటికీ ఎన్నటికీ నువ్వు కదిలిపోకుండా నిత్యము నిలిచే సియోను కొండలాగా నా దేవుడు నిన్ను స్థిరపరచునుగాక. యేసు నామం పేరిట నీలో ఉన్న ప్రతి విధమైన చంచల బుద్ధి, నిలకడలేని మనస్తత్వం, ఇటు అటు ఊగిసలాడే పొట్టు లాంటి జీవితం నా దేవుడు నీలో కొట్టివేసి ప్రార్థన చేస్తుండగా స్థిరమైన ఆత్మీయ జీవితం వరంగా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, మీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలకై వందనాలు. నా చేతులెత్తి దీవిస్తూ ఉన్నాను. ఈ వాక్యం విన్న నీ ప్రజల్లో ప్రతి విధమైన చంచలపు మనస్తత్వం పాతాళములో త్రొక్కివేయమని ప్రార్థిస్తున్నాను. నిలకడైన వ్యక్తులుగా, దానియేలు వలె స్థిరప్రజ్ఞులుగా, చంచలమైన మనసు కలిగిన రూబేను వలె కాక యోసేపులాగా నీ పిల్లలు బ్రతుకున్నట్లుగా విశేష కృప చూపించండి. యేసయ్యా, మీ వాడుక మాకు వాడుకై ఉండినట్లుగా మమ్మను బలపరుచు నాయన. మందిరానికి వెళ్ళటం మాకు వాడుకై ఉండాలి. ప్రార్థన, వాక్య ధ్యానం మాకు వాడుకై ఉండాలి. ఆత్మ సంబంధమైన మనసు కలిగి బ్రతకటం మాకు వాడుకై ఉండాలి. అట్టి వాడుక ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఒక్కొక్క బిడ్డకు వరంగా దయచేయుదురుగాక. చంచలమైన మనస్సు యేసు నామం పేరిట పాతాళములో తొక్కివేయబడునుగాక. చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.